సతీష్ చెప్పండి. సో జనసేనలో ఏం జరుగుతోంది? సో మైక్ పట్టుకుంటే ఆయన కులాల గురించి మాట్లాడుతుంటారు, వెనకబడిన బీసీ వర్గాల గురించి మాట్లాడుతుంటారు. సో ప్రస్తుతం ఇక్కడ సీట్ల పంపిణీలో మాత్రం అదేమి కనిపించని నేపథ్యాన్ని ఏ రకంగా చూడాలి? సెట్టిబలి అవ్వచ్చు, గౌడ, తూర్పు కాపు, బీసీ, వెలమ, యాదవ, బోయ వీళ్ళెవరికి కూడా, కురుబ, చేనేత కులాలకు కూడా సీట్ అనేది లేదు. కేవలం 2 సీట్లు మాత్రమే బీసీకి కేటాయించినట్టుగా చూస్తున్నాం. ఏ రకంగా చూడాలి? కేవలం ధనం ఉన్న వాళ్ళకి, ధన బలం ఉన్న వాళ్ళకి మాత్రమే జనసేన అండగా నిలుస్తోంది అనుకోవచ్చా? ఏం చెప్తారు? మరి ఖచ్చితంగా ధనసేన చేతిలో జనసేన ఓడిపోయింది అన్నది ఆ జనసేన కార్యకర్తలు, నాయకులు చెబుతున్నటువంటి మాట. పవన్ కళ్యాణ్ పూర్తిగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి, ఆ కులబలం, అదేవిధంగా ఆ అంగబలం, అర్ధబలం ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్లు ఇచ్చారు. పార్టీ కోసం 10 సంవత్సరాల పాటు పనిచేసిన వాళ్ళు ఎవరికి కూడా పక్కన పెట్టేశారు పవన్ కళ్యాణ్. ఒక తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. నిన్న మొదట్లో గతంలో ఇచ్చినటువంటి 5 పేర్లతో కలిపి మరొక 13 మంది అభ్యర్థులు వెతికి నిన్న 18 మంది అభ్యర్థుల జాబితాను జనసేన ప్రకటించింది. ఈ 18 మంది అభ్యర్థుల జాబితాలో కేవలం 2కు మాత్రమే బీసీలకు ఇవ్వడం అనేది బీసీ నేతలందరూ కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. నిన్ననే ఆ కాకినాడ మాజీ మేయర్ సరోజ కూడా బీసీలకు, సెట్టిబల్జులకు ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అన్యాయం చేశారన్న అంశాన్ని కన్నీళ్లు పెట్టుకొని మరీ వివరించినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఇచ్చినటువంటి సీట్లలో కూడా మనం చూస్తే మైనార్టీస్ కోసం, గతంలో మైనార్టీస్ కోసం చాలా ప్రసంగాలు చేశారు పవన్ కళ్యాణ్. తన పార్టీ సిద్ధాంతాల్లో నేను కులాలు లేని సమాజాన్ని తీసుకొస్తాను, కులాలను కలిపేటువంటి సమాజాన్ని తీసుకొస్తానని చెప్పారు. కానీ అత్యంత అధిక జనాభా ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి కులాలన్నింటినీ కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. మైనార్టీలకి ఒక్క సీటు కూడా ఈ 18 సీట్లలో ఇవ్వలేదు. అదేవిధంగా మిగిలినటువంటి ఆ సీట్లలో కూడా 18 సీట్లలో 12 సీట్లను పూర్తిగా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఓసీ అభ్యర్థులకే కేటాయించిన పరిస్థితి. సెట్టిబలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ, వెలమ, యాదవ, బోయ, కురబ, చేనేత కులాలు అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాలు ఏ బీసీ కులానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అనేది తన జనసేనలో పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వకపోవడం అనేది బీసీల్లో తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు భీమిలి, భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్లు అయితే పూర్తిగా జనసేన జెండా ఒక్కరోజు కూడా పట్టుకోనటువంటి వాళ్ళ నాయకులకి ఇవ్వడం అనేది జనసేనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ సీట్లలో ఆశించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత 10 సంవత్సరాలుగా జనసేనకు సంబంధించినటువంటి సమావేశాల్లో పాల్గొంటున్నట్టు జనసేన నాయకత్వం వహించినటువంటి ఎవరెవరైతే ఉన్నారో సాధారణంగా పూర్తి స్థాయిలో మనం చూస్తే కిరణ్ రాయల్ గాని, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బొలిశెట్టి సత్యనారాయణ, బోల్బోయిన్ శ్రీనివాస్ యాదవ్, రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్తా శశిధర్, రియాజ్, జానీ మాస్టర్, పితాని బాలకృష్ణ ఇలాంటి నాయకులందరినీ కూడా గత 10 సంవత్సరాలు సీట్లు అన్నారు, లేదా స్పీచ్లు అన్నారు, ఆ మీడియా ముందు వాళ్ళతో ప్రసంగాలు చేయించారు. కానీ వీళ్ళెవ్వరూ కూడా పోటీకి పనికిరారని పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిసైడ్ చేయడం అనేది తీవ్ర ఆగ్రహం కలిగిస్తుంది. మహిళల విషయంలో కూడా వీర మహిళ విభాగాన్ని ఏర్పాటు చేశారు. వీర మహిళలు ఎవరికి కూడా సీట్లు మాత్రం ఇవ్వలేదు. ఒక్క ఆ నెల్లిమర్ల సీటు లోకం మాధవికి ఇచ్చారు. ధనవంతురాలు కావడంతో ఆమెకి ఇచ్చారు, ఓసీ కావడంతో ఆమెకి ఇచ్చారని ఎవరైతే జనసేనలో పనిచేసినట్టు వీర మహిళలంతా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో జనసేన ఇచ్చినటువంటి జాబితా తన సొంత ఆ నాయకత్వానికి, సొంత కేడర్ని తీవ్ర నిరాశ నిస్పృహలోకి నెట్టేసింది. హరి. ఓకే సతీష్.